వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. ముందుగా హెడ్లైన్స్. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. సో ఇప్పుడే PGRS కి వచ్చినటువంటి NG నర్సింహులు టీచర్ యొక్క సమస్యను ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. సో గతంలో కూడా ఈ నర్సింహులు కుమారుని మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. సో అంతేకాకుండా ఈయన ఒక దళిత ఉపాధ్యాయుడు కదనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గార్లదిన్న ఉన్నటువంటి MU1 MU2 వీళ్ళిద్దరూ కక్ష కట్టి తన్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక అధికారి అన్న తర్వాత డిగ్నిఫైడ్గా వెళ్ళాలా, ఏదైనా ఉంటే తప్పు ఉంటే ఒకవేళ ఏదైనా నోటీస్ ఏదైనా ఇవ్వాలా, లేదంటే సంజయ్సి కోరాలా, సో ఆ తర్వాత ఉన్నత అధికారులకు ఏదైనా చేయాలి. అలా కాదు. ఇక్కడ 3 రోజుల్లో 30 రికార్డులు రెడీ చేసి ముందర పెట్టాలని, లేదంటే ఈయన విధుల్లో ఉన్నా కూడా ఆబ్సెంట్ అని చెప్పి పై అధికారులకి తెలియజేయడము. సో వాంటెడ్గా చేస్తున్నారు. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 6 నెలల నుంచి చూస్తున్నాను ఈ విషయంలో. అయ్యా MU1 MU2 గారిని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, టీచర్ ఏదైనా తప్పు చేసింటే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయండి. అంతేకాని నా కొడుకుని ఆయన్ని తండ్రి కొడుకులు ఇద్దరిని లోపలేసి 2.5 గంటలు మీరు నిర్బంధించారు గతంలో. మీకేం అధికారం ఉందయ్యా? మీకేం అధికారం ఉంది? నువ్వు ఎట్లా అధికారం, ఆయన కూడా అట్లనే అధికారి. స్థాయిలు పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు, కానీ అధికారి అనే భావన మీలో లేదు. అలాంటప్పుడు 2.5 గంటలు మీరు ఎలా నిర్బంధిస్తారు? మీ విషయంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు నిరాకరించారు. ఏమి అంటే మీ స్థాయి, మీరు మేనేజ్మెంట్ మండల హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ అరాచకాలు మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆయన యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ విషయంలో వస్తే ఆయనకు 7,90,000 చిల్లర ఎలా ఎంటర్ చేశారు మీరు? 7,90,009 రూపాయలు. ఇట్లా 2 సార్లు దాంట్లో మీరు ఎంటర్ చేసి ఆయన TDS బిఫోర్ అడ్వాన్స్డ్గా ఏదైతే ఆయన చెల్లిస్తూ ఉన్నాడో దాన్ని నాన్ రీఫండబుల్లోకి రాకోకుండా మీరు ఇవన్నీ అక్రమంగా ఎంటర్ చేస్తారు. ఇది ఎలా చేస్తారు చెప్పండి? అంటే ఇంకా 9 నెలలు ఉంది ఆయన రిటైర్మెంట్. సో అలాంటప్పుడు ఆయన బెనిఫిట్స్ రాకుండా SRలో లేనిపోయినవి రాసుకుంటా మీ అరాచకాలు అయితే మామూలుగా లేవు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తను తెలియజేశారు. సో మేము కూడా DO గారికి మా సంస్థ ఆధ్వర్యంలో కూడా మేము ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా, ఎవరి హక్కులకు భంగం కలిగినా కూడా సో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడము మా హక్కు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా విన్నవిస్తున్నాము. MU1 MU2ను సో DO గారు అయితేనేమి, RJD గారు అయితేనేమి మీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి తనకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.